నువ్వు క్షమించబడాలి అంటే మొదట మన ఇతరులను మనము క్షమించాలి. తర్వాత మళ్ళీ ఒక్క మాట చెప్పాడు, అల్పులైన వారిని మీరు చేర్చుకుంటే నన్ను చేర్చుకున్నాడు. ఎవరు చేర్చుకోవాలి మనం? ముఖ్యమంత్రి వచ్చాడండి మీ దగ్గరికి, వెంటనే పరిగెడతారు మీరు. అది ఒక అడుగుతున్నాడు వచ్చాడు అనుకోండి, వేదాడు వచ్చాడు అనుకోండి, అరే ఎవరా అంట. దేవుడు ఏమంటున్నాడంటే, అల్పులైన వీరిలో ఒకరికి చేస్తే మీరు నాకు చేస్తారు. తగ్గింపు నీ తగ్గింపు ఎక్కడ కనబడుతుంది? మన తగ్గింపు ఎలా ఉంటుంది? ఒక ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు వచ్చారనుకోండి, ఆయన కాలు కడుక్కోవడానికి నీళ్లు అందరూ ఇవ్వడానికి పరిగెడతారు. అదే ఏమీ లేని ఒక నిరుపేద దరిద్రుడు వచ్చారనుకోండి, వాడికి ఖాళీ చేస్తే పెడతాం, మనం ఇస్తాము కాలు కడుక్కోవడానికి. చూడండి, మన ఆలోచన విధానం మారాలి. ఇంకొక విషయం తెలుసా? నేను లడ్డు ఇస్తే మీరు తీసుకుంటారా? నేను లడ్డు ఇస్తే మీరు తీసుకుంటారా? అదే ఒక పుస్తలోకి మీకు లడ్డు ఇస్తే ఆయన ఏమైందండి ప్రాబ్లం? ఆలోచించేయండి.